ఓం నమో వెంకటేశాయ. తిరుమల అంటే మనందరికీ గుర్తొచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. కానీ తిరుమల కొండపైకి వెళ్లే ముందు ఒక అద్భుతమైన దివ్యక్షేత్రం మనకు కనిపిస్తుంది. అది శ్రీనివాస మంగాపురం. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు సాధారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అని మాత్రమే పిలువబడరు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే నామధేయం కూడా ఉన్నది. ఎందుకు ఈ పేరు వచ్చింది? శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళారు? 6 నెలలు ఎందుకు ఒకే ప్రాంతంలో నివసించారు? అగస్త్య మహర్షికి ఈ కథతో ఉన్న సంబంధం ఏమిటి? కాలక్రమంలో ఈ ఆలయం ఎలా శిథిలమైంది? మళ్ళీ స్వామివారిని సేవలు ఎలా ప్రారంభమయ్యాయి? 1940లో జరిగిన అద్భుతమైన సంఘటన ఏమిటి? అన్నమయ్య వంశానికి ఈ ఆలయంలో ఉన్న సంబంధం ఏమిటి? మరి నేటికి నూతన వధూవరులు ఈ ఆలయాన్ని ఎందుకు ప్రత్యేకంగా దర్శించుకుంటారు? ఈ రోజు మనం శ్రీనివాస మంగాపురం యొక్క పురాణ కథ, స్థల పురాణం, చరిత్ర, ఆలయ విశిష్టత, ఉత్సవాలు, భక్తుల విశ్వాసం అన్నింటినీ ఒక పూర్తి కథలా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆలయ కథ కాదు. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి దివ్య కళ్యాణం తర్వాత జరిగిన ఒక అద్భుతమైన ప్రయాణం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుడు అవతార నేపథ్యం. కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా అవతరించారని పురాణ కథనం. శేషాచల పర్వతాలపై శ్రీనివాసుడు కొలువుదీరిన తరువాత ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన నేపథ్యం ఘటన జరిగింది. అది శ్రీ పద్మావతి అమ్మవారితో దివ్య కళ్యాణం. పద్మావతి అమ్మవారు ఆకాశరాజు కుమార్తె. శ్రీనివాసుడు ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు దేవతలు, మహర్షులు, రాజులు, భక్తులు అందరూ ఈ దివ్య కళ్యాణానికి సాక్షులయ్యారని పురాణ కథనం చెబుతుంది. అది సాధారణ వివాహం కాదు. అది శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల స్వరూపమైన దివ్య దంపతులు కలయికగా భక్తులు భావించే మహాఘట్టం. వివాహం పూర్తయింది, అందరూ ఆనందించారు. కానీ ఇక్కడి నుంచే మన శ్రీనివాస మంగాపురం కథ ప్రారంభమవుతుంది. 6 నెలల మలుపు. వివాహం తర్వాత శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారితో కలిసి తిరుమల వైపు ప్రయాణం ప్రారంభించారు. ప్రయాణంలో వారు అగస్త్య మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నారు. అగస్త్య మహర్షి ఆ దివ్య దంపతులను భక్తి శ్రద్ధలతో ఆహ్వానించారు. అప్పుడు అగస్త్య మహర్షి ఒక ముఖ్యమైన సూచన చేశారని స్థల పురాణం చెబుతుంది. వివాహం జరిగిన వెంటనే కొత్తగా పెళ్ళైన దంపతులు తిరుమల కొండపైకి వెళ్ళకూడదని, కొంతకాలం తన ఆశ్రమ ప్రాంతంలో ఉండాలని సూచించినట్లు కథనం. అది ఒక రోజు కాదు, ఒక వారం కాదు, 6 నెలలు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. శ్రీనివాసుడు ఎవరు? ఆయన ఎవరు తెలుసు కదా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అయినా ఒక మహర్షి సూచన గురించి ఆ ప్రాంతంలో 6 నెలలు నివసించారని భక్తి కథనం చెబుతోంది. ఇది మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జ్ఞానం ఉన్నవారిని గౌరవించడం, పెద్దల మాటలు గౌరవించడం దైవ స్వరూపుడైన శ్రీనివాసుడి జీవితంలో కూడా కనిపిస్తుంది. శ్రీనివాసుడు మరియు పద్మావతి అమ్మవారు ఆ ప్రాంతంలో నివసించారు. ఆ దివ్య దంపతులు నివసించిన కారణంగా ఆ ప్రాంతం పవిత్రతను సంతరించుకుంది. కాలక్రమంలో ఆ ప్రాంతం శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధి చెందిందని స్థల పురాణం చెబుతుంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ స్వామివారిని ఎందుకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు? దానికి కారణం ఏంటి? అదే తిరుమలలో మనం దర్శించుకునేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాన్విత రూపం. కానీ శ్రీనివాస మంగాపురంలో పద్మావతి అమ్మవారితో వివాహం అనంతరం ఉన్న శ్రీనివాసుడి దివ్య రూపాన్ని భక్తులు దర్శించుకుంటారు. అందుకే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఈ పేరు వింటేనే ఈ క్షేత్రం ప్రత్యేకత అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చే భక్తుల్లో నూతన వధూవరులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే తమ దాంపత్య జీవితానికి స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి భక్తుల విశ్వాసాలు. దైవ దర్శనం మనకు ఆధ్యాత్మిక ధైర్యం, మనశ్శాంతి, ఆశీర్వాద భావనను ఇస్తుంది. శ్రీనివాస మంగాపురం ప్రాచీన చరిత్ర. ఇప్పుడు పురాణం
నుంచి చరిత్రలోకి వెళ్దాం. శ్రీనివాస మంగాపురం కేవలం పురాణ ప్రాధాన్యం కలిగిన ప్రదేశం మాత్రమే కాదు. ఇక్కడ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన శాసనాలు ఈ ప్రాంత ప్రాచీనతలో తెలుస్తున్నాయి ప్రాచీనతను తెలియజేస్తున్నాయి. పాత కాలంలో ఈ ప్రాంతానికి వేరువేరు పేర్లు కూడా ఉన్నట్టు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. సిద్ధకుట్టి, శ్రీనివాసపురం వంటి పేర్లతో ఈ ప్రాంతం ప్రస్తావించబడినప్పుడు ఆధారాలు ఉన్నాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో తిరుమల తిరుపతి ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఆ కాలంలో దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు, అవి సంస్కృతి కేంద్రాలు, విద్యా కేంద్రాలు, సంగీత కేంద్రాలు, ధర్మ పరిరక్షణ కేంద్రాలు. అందుకే శ్రీనివాస మంగాపురం ఆలయానికి కూడా ఆ కాలం నుంచి ప్రాధాన్యత కొనసాగింది. దేవరాయ కాలం. చారిత్రక ఆధారాల ప్రకారం విజయనగర రాజు దేవరాయ కాలానికి చెందిన శాసనాలు ఈ ప్రాంతంలో సంబంధం కలిగి ఉన్నాయి. 1433 సిఈ నాటి శాసనాల ఆధారాలు ఈ ప్రాంతంలోని వైదిక పండితులు మరియు ఆలయ సేవలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తున్నాయి. ఇది ఒక ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఈ ఆలయం కేవలం ఇటీవల కాలంలో ఏర్పడిన ఆలయం కాదని, శతాబ్దాలుగా పూజా సాంప్రదాయం కొనసాగుతున్న ప్రాచీన క్షేత్రమని చరిత్ర సూచిస్తోంది. అన్నమయ్య వంశం. ఇప్పుడు మనకెంతో ఇష్టమైన పేరు తాళపాక అన్నమాచార్యులు. వెంకటేశ్వర స్వామి వారి వేలాది సంకీర్తనలు రచించిన మహానుభావుడు అన్నమయ్య వంశానికి కూడా శ్రీనివాస మంగాపురంతో సంబంధం ఉంది. అన్నమయ్య మనవడు చిన్న తిరుమలాచార్యులు ఈ ఆలయ పునరుద్ధరణలో ముఖ్యమైన పాత్ర పోషించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1510 సిఈ నాటి శాసన ఆలయ పునరుద్ధరణను సంబంధించిన ఆధారాన్ని అందిస్తుంది. ఒకసారి ఆలోచించండి, అన్నమయ్య పాటల్లో వెంకటేశ్వరుడి మహిమ, అన్నమయ్య వంశీకుల సేవల్లో వెంకటేశ్వరుడి ఆలయం, ఇది క్షేత్రానికి మరింత గొప్ప సాంస్కృతిక ప్రాధాన్యతను ఇచ్చింది. శిథిలావస్థలో ఆలయం. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న ఈ ఆలయం తర్వాతి కాలంలో నిర్లక్ష్యానికి గురైంది. ఆలయ ప్రాంగణం శిథిలమైంది. పూజా కార్యక్రమాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. ఒకప్పుడు భక్తులతో కలకల్లాడిన ప్రదేశం నిశ్శబ్దంగా మారింది. అయితే స్వామివారి సంకల్పం ఉంటే దైవ సేవ ఎప్పటికీ ఆగిపోదని భక్తులు నమ్ముతారు. అలా ఒక అద్భుతమైన మలుపు వచ్చింది. అది 1940 సంవత్సరం. 1940లో జరిగిన అద్భుతం తెలుసుకుందామా? 1940లో కాంచీపురానికి చెందిన సుందరరాజ అర్చకుడు శ్రీనివాస మంగాపురానికి వచ్చినట్టు ఆలయ చరిత్ర చెబుతుంది. ఆ సమయంలో ఆలయ శిథిలావస్థలో ఉంది. ఆయనకు స్వామివారి కల్లో దర్శనమిచ్చి ఆలయంలో మళ్ళీ ధూపదీప నైవేద్యాలతో పూజలు ప్రారంభించాలని ఆదేశించినట్టు స్థల చరిత్ర చెబుతుంది. ఆ కళను ఆయన సాధారణ కళగా భావించలేదు, స్వామివారి ఆజ్ఞగా భావించారు. గ్రామ పెద్దల సహకారంతో ఆలయం చుట్టూ ఉన్న చెత్తను, శిథిలాలను తొలగించారు. ఆ తర్వాత 1940 జూలై 11 తొలి పూజను నిర్వహించారు. ఒకసారి ఊహించండి, ఎన్నాళ్ళుగానూ నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో మళ్ళీ గంట మోగింది, దీపం వెలిగింది, ధూపం ఎగిసింది, నైవేద్యం సమర్పించబడింది. భక్తుల కళ్ళల్లో ఆనందం, కోలాహలం. ఆ రోజు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సేవలు మళ్ళీ ప్రారంభమైన రోజుగా భక్తులు గుర్తుంచుకుంటారు. ఇప్పటికేను సాక్షాత్కారమైన వైభవం. 1940లో జరిగిన ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ తర్వాత కాలంలో సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించే సాంప్రదాయం ఏర్పడింది. ఈ ఉత్సవాలు శ్రీనివాస మంగాపురం ఆలయంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నాయి. స్వామివారికి ప్రత్యేక సేవలు, స్నప్న తిరుమంజనం, ఊంజల సేవ, వాహన సేవలు, భక్తుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ఇలా ఆలయ ఉత్సవ శోభతో కలకలలాడుతుంది. భక్తులకు ఇది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. బ్రహ్మోత్సవాల వైభవం గురించి తెలుసుకుందాం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం మొత్తం పండుగ వాతావరణంతో నిండిపోతుంది. వాహన సేవలు, ప్రత్యేక అలంకరణలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణ,
భక్తుల గోవింద నామస్మరణ గోవింద 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 అని కలిసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. గోవింద 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 అని భక్తులు నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. ఎందుకు తప్పకుండా దర్శించాలి? ఇప్పుడు ఒక ప్రశ్న. తిరుమలకు వెళ్తున్నప్పుడు శ్రీనివాస మంగాపురం ఎందుకు దర్శించాలి? ఎందుకంటే ఇది శ్రీనివాసుడు మరియు పద్మావతి అమ్మవారి దివ్య కళ్యాణంతో అనుబంధం ఉన్న క్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా దర్శించుకుంటాం. ఇది శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం. అన్నమయ్య వంశంతో సంబంధం ఉంది. విజయనగర కాలపు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1940లో పునః పూజలు ప్రారంభమైన అద్భుతమైన చరిత్ర ఉంది. అందుకే తిరుపతి యాత్రలో ఈ క్షేత్రాన్ని ప్రత్యేక స్థానం ఉంది. ఒకసారి మనం ఈ మొత్తం కథను గుర్తు చేసుకుందాం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం సమ్మరీ లాగా మొత్తం కథను. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం అగస్త్య మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. 6 నెలలు అక్కడే నివసించారు. ఆ దివ్య జ్ఞాపకంతో ఈ ప్రాంతం పవిత్ర క్షేత్రంగా మారింది. ఇక్కడ దగ్గరలోనే ముక్కోటి అనే ఆలయం కూడా ఉంది. సో అగస్తీశ్వర ఆశ్రమం అక్కడే ఉంది. ఇది శైవ వైష్ణవ క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. ఈ ప్రాంత పవిత్రతను క్షేత్రంగా మారింది. అక్కడ కొలువైన స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. శతాబ్దాలు గడిచాయి. విజయనగర రాజుల కాలం వచ్చింది. శాసనాలు మారాయి. మళ్ళీ శాసనాలు వచ్చాయి. అన్నమయ్య వంశీకులు సేవలు జరిగాయి. కాలగమనంలో ఆలయం శిథిలమైంది. కానీ 1940లో ఒక భక్తుడికి వచ్చిన దైవ సందేశంతో మళ్ళీ పూజలు ప్రారంభమయ్యాయి. మళ్ళీ దీపం వెలిగింది. మళ్ళీ గంట మోగింది. మళ్ళీ భక్తులు గోవింద నామస్మరణ వినిపించింది. అందుకే శ్రీనివాస మంగాపురం కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. కాలం మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, ఆలయాలు శిథిలం కావచ్చు, కానీ భక్తి ఉన్న చోట భగవంతుడి సాన్నిధ్యం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే తిరుమల శ్రీవారి దర్శనం మాత్రమే కాకుండా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని కూడా దర్శించుకోండి. స్వామివారి ఆశీస్సులను మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ, స్వామివారి అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మన తిరుపతి, తిరుమల, ఆంధ్రప్రదేశ్లోని, మన తెలుగు రాష్ట్రాల్లోని, మన ఇండియాలోని పవిత్ర క్షేత్రాల పూర్తి కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో పవిత్ర క్షేత్రం కథతో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. మీకు కార్ రెంటల్స్ కావాలనుకుంటే మా శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ కి కాల్ చేయండి. తిరుపతి నుంచి ఎక్కడికైనా మన ఇండియాకి ఏ ప్రాంతానికైనా, ఏ పుణ్యక్షేత్రానికైనా మన తిరుపతి నుంచి అవైలబుల్ ఉందండి. సో మా సర్వీసెస్ పొందాలనుకుంటే శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. 8897633354. తిరుపతి నుంచి మరి ఏ పుణ్యక్షేత్రానికైనా మా సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. కార్ రెంటల్స్ కావాలనుకున్న వాళ్ళు మాకు మెసేజ్ చేయండి వాట్సాప్ లో. 8897633354. గోవింద గోవింద గోవింద. జై హింద్, జై భారత్.